హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఇవాళ ఈవినింగ్ ఏంటంటే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీటీడీ జూబ్లీ హిల్స్కి వెళ్ళాము. అక్కడ 20th యాన్యువల్ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నాకు తెలీదు, బట్ అనుకోకుండా నేను వెళ్ళిన రోజు లాస్ట్ రోజు అనమాట. ఈ టెంపుల్ గురించి అందరికీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసిందే, బట్ ఇంకా అంటే వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతూ ఉంటాయి కదా, తెలియని వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి వస్తే ఈ టెంపుల్ విజిట్ చేయండి. సేమ్ తిరుపతి లాగే ఉంటుంది. మనకి అక్కడ ఈ మెట్లు కానీ మెట్లు దారి అంటే ఇది మెట్లేమో వెనక నుంచి అండి, అటు నుంచి వెళ్తే ఇంకో రూట్ కూడా ఉంది. అది మెట్లు ఎక్కగానే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ అనమాట. ఇది ఆ రోజు నిన్న మేము సాటర్డే వెళ్ళాము. సాటర్డే రోజు కొంచెం రష్గానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆ మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ ఎదురుగా ఇలా శ్రీచక్రాలు నామాలు ఉంటాయి. మనకి అక్కడ కూడా తిరుపతిలో ఇలాగే ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే టెంకాయలు కొట్టేసి ఇక్కడ కూడా సేమ్ దీపారాధన చేస్తాము. దీపారాధన చేసేసి ఇంకా అప్పుడు టెంపుల్లోకి వెళ్తాను అనమాట. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళేటప్పుడు వినాయకుడు గణపతి అనమాట. లోపలికి ఈ ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఈ చుట్టూ మొత్తం ఏంటంటే ఇలా ఉంటుంది. గజస్తంభం అండి. గజస్తంభం నుంచి ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ మెయిన్ టెంపుల్కి. నేను మెయిన్ స్వామిని అయితే చూపించలేను, అక్కడ వరకు రీచ్ అయింది మాత్రం చూపిస్తాను. ఎందుకంటే అక్కడ ఇది ఏంటంటే గరుడ అనమాట స్వామివారి ముందల. అది కూడా సరిగ్గా తీయకూడదు కదండి, బట్ ఏంటంటే కొంచెం కనిపించి అక్కడ బొట్లు ఉంటాయి అన్నమాట. స్వామివారిది పసుపు అదంతా పెడతారు, గంధము అది ఆయనకి స్థానాలు అవే అభిషేకాలు చేసినవి. ఆ తర్వాత ఎంట్రన్స్ లోపల అక్కడ మనకి ఎలా కూల్గా ఉంటుందో రాయి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఇక్కడ వరకు తీసేసి ఇంకా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్ చేయమ్మా ఫోన్ అని అన్నారు. బట్ తీయకూడదు, ఇట్స్ రాంగ్ అనమాట. ఎందుకంటే మరి ఆయన ఎక్కడున్నా సరే తీరు. ఇంక బయటకు వచ్చే ఎంట్రన్స్ ఇది. బయటికి వచ్చేసిన తర్వాత ఇది మహాలక్ష్మి టెంపుల్ అనమాట. పక్కన ఉంటుంది స్వామివారి పక్కన. ఇది మహాలక్ష్మి టెంపుల్. ఇది పక్కన ఇంకొక అమ్మవారి ఫోటో, అదే అలవేలు మంగమ్మ ఫోటో గుడి అనమాట. ఆ తర్వాత మనకి తిరుపతిలో కనుక అక్కడ వెండిది స్పెషల్గా ఎలాగా గోపురం దగ్గర ఉంటుందో ఇక్కడ కూడా అలాగా వెండిది ఇలాగా ఇలా స్టాండ్ దాన్ని ఏమంటారో తెలీదు, ఇలా పెట్టేసి ఇక్కడ కూడా అక్కడ ఎలా మనకి ముగ్గులు అలా వేస్తారో ఇక్కడ కూడా సేమ్ చూడండి. అంటే అది చూపించడానికని. ఇది మెయిన్ ఎంట్రన్స్. గుడి ముందల ఇలా ఉంటాయి బల్లలు ప్రసాదాలు. కానీ రోజు ఈవినింగ్ పొద్దున్న కచేరీ మాత్రం గ్యారంటీగా ఉంటుంది. శ్రీవారి పాటలు, భజన, పియానో వాయించడము, ప్రవచనాలు చెప్పడం ఇవన్నీ ఉంటాయి. నేను ఇక్కడ ఏంటంటే ప్రసాదం క్యూలో ఉన్నాను. ప్రసాదం మాత్రం అక్కడ ఎలా టేస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా అండి. అంటే వాస్తవంగా నేను ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా నాకు మోస్ట్లీ లడ్డూయే ప్రసాదంగా దొరికిద్ది. ఇక్కడ ఏంటంటే మనకి పప్పు పొంగల్ పెడతారు, రవ్వ కేసరి పెడతారు, పులిహోర పెడతారు. నాకు మోస్ట్లీ ఫేవరెట్ మాత్రం పులిహోర పెడుతున్నారు అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే సేమ్ లడ్డూలు కూడా దొరుకుతాయండి. తిరుపతిలో మనకి ఏవి దొరుకుతాయో సేమ్ లడ్డూస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఆ స్టాండ్లో చూడండి, గమనించారా? మనకి తిరుపతిలో ఎలా ఉంటాయో ఇవి కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఆ రోజు పులిహోర అయిపోయింది, నా టైం బ్యాడ్ అనమాట. రవ కేసరి ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఏంటంటే ఇంకా బయటకు వచ్చేసాము. అదిగోండి ఆ రవ కేసరి చూపిస్తున్నాను ప్రసాదం మీకు. ఇక అక్కడి నుంచి ఏంటంటే ఇది మొత్తం అండి ఆ టెంపుల్ ముందల ఆవరణలో ఉండి ఎక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నా అది మాత్రం నీట్గా చక్కగా మనకు అక్కడ తిరుపతిలో ఎలా అనిపిస్తుందో ఇక్కడ కూడా. మీరు రథం చూసారా? అది ఇక్కడేమో కళ్యాణం అయ్యి జరుపుతుంటారండి ఈ హాల్ మొత్తం. అక్కడ తిన్నాక ప్రసాదం అండ్ టిఫిన్స్ అవి కూడా ఏర్పాటు చేస్తారు మార్నింగ్ సాటర్డేస్ అయితే. నేను చాలాసార్లు చూశాను. మొత్తం మనకి తిరుపతిలో ఎలా అయితే కూల్గా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే చెట్లు అవన్నీ ప్రాంతము బాగుంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేది ఈ హాల్ మొత్తం ఏంటంటే కళ్యాణం జరిపించేవి, కళ్యాణం చేస్తుంటారు కదా స్వామివారి. ఇదేంటంటే గణపతి, ఇదిగోండి శ్రీ మహాగణపతి ఆలయం అన్నమాట. పక్కన ఉంటుంది బయట. ఆయన దగ్గర అది ఎక్కి వెళ్తున్నాను నేను. ఇంకా అక్కడ ఆయనను కూడా దర్శించుకొని ఇంకా బయట మొత్తం వ్యూ ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈవినింగ్ అయిపోయింది, ఆఫ్టర్ 6 అనమాట. ఇంకా ప్రసాదం తీసుకొని యాక్చువల్గా ఆ రోజు రష్ మాకు పార్కింగ్ దొరకనందున నేను ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళడం నేను మా వారు వెళ్ళాము, కానీ పాప మా వారు కింద పార్కింగ్ కార్లను ఉన్నారు. సో లేట్ అవుతుందని నేను వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే ఉత్సవ విగ్రహాలు, బ్రహ్మోత్సవాలకి
స్పెషల్ అకేషన్ ఐటమ్స్ అన్నీ ఈ రూమ్లో పెడతారు. ఇదంతా ఇదిగోండి, ఐ మీన్ నడవలేని వాళ్ళకి, వీల్ చైర్, హ్యాండిక్యాప్ వాళ్ళకి మనకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. నో చేంజ్ అన్నమాట. సో మీరు ఎవరైనా బయట నుంచి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వెళ్తారు, బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రం విజిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే.